మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. ధనుర్మాసం. మనకి ఈ ధనుర్మాసం అనేది మార్గశిర మాసంలోనే మొదలవ్వడం అనేది జరుగుతుంది. సహజంగా ధనుర్మాసం అనేటప్పటికీ మనకి రవి ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ఈ ధనుర్మాసం అనేది మొదలవుతుంది. మనం చాంద్రమానము, సౌరమానము ఈ రెండు కూడా ఉండడం అనేది జరుగుతుంది. మనము చాంద్రమానాన్ని పాటిస్తూ ఉంటాం. అందుకని మనకి చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉందో ఆ మాసంగా రావడం, అన్నీ చంద్రుని అనుసరించి మనం పండుగలు చేసుకోవడం కానీ ఇవి కానీ మనకి చాంద్రమానం మనం ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో సౌరమానం కూడా ఉంటుంది. ప్రతీ నెల కూడా రవి ఇక్కడ మార్పు చెందడం అనేది జరుగుతుంది. ప్రతీ నెల కూడా అంటే ఒక్కొక్క రాశిలోకి రవి మార్పు చెందుతూ ఉంటాడు. సహజంగా రవి యొక్క 15-16 తేదీల్లో కొంచెం ఇటు అటుగా ఈయన ప్రతీ నెల ఇదే సమయానికి ఈయన మార్పు చెందుతూ ఉంటాడు. పెద్దగా తేడా ఏమీ ఉండదు, ఒకరోజు ఇటు అటు. అయితే ఇక్కడ మనకి ఈ ఏదైతే రవి ఉన్నాడో ఈ రవి ఎప్పుడైతే మనకి ధనుస్సు రాశిలోకి మారుతాడో అప్పుడు మనకి ఈ సంక్రమణం లేదా ధనుర్మాసం అంటే ఈ ధనుర్మాసంలో ఇంచుమించు నెల రోజులు ఉండడం అనేది ఉంటుంది. కరెక్ట్గా ఉన్న తర్వాత ఈ మాసం అంతా కూడా ధనుర్మాసము. తర్వాత ఎప్పుడైతే రవి మకరంలోకి చేస్తాడో మకర సంక్రమణం అంటే మనం చేసుకునేది సంక్రాంతి పండుగలు. ఎప్పుడైతే రవి మారుతాడో అది అప్పుడు అందులో దక్షిణాయన మనకి ఈ పుణ్యకాలాలు, ఉత్తరాయణ పుణ్యకాలాలు ఇవన్నీ కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసాన్ని మనకి ఏదైతే ఈ నెల రోజుల మాసం ఉంటుందో దీన్ని మనం ధనుర్మాసము అంటాం. ధనుర్మాసంలో విష్ణువుని ఎక్కువగా ఆరాధన చేయడం లేదా శ్రీకృష్ణుడు ఇలా ఆరాధన చేయడం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. అలాగే ఈ ధనుర్మాసం మొదలవ్వంగానే కూడా మనకి నెలవంక లేదా నెల ముగ్గులు మనకి మొదలవుతాయి. అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా మనకి వాకిట్లో పెద్ద ముగ్గులు పోటీగా వేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే దీంతో ముగ్గులతో పాటు రంగవల్లులు మనకి రంగులు వేసి చేయడం, అలాగే గొబ్బెమ్మలు పెట్టడం, ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత గొబ్బిళ్ళు పెట్టించడం, కొంతమంది పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవడం, అలాగే మనకి బొమ్మల కొలువులు, సంక్రాంతికి ఉండే బొమ్మల కొలువులు ఇవన్నీ కూడా మనకి ఈ మాసం అంతా కూడా మనకి కనపడుతూ ఉంటాయి. చాలా విశేషంగా కూడా ఉంటుంది. ధనుర్మాసం మొత్తం కూడా మనకి విష్ణు ఆలయాలలో పొద్దున్నే ప్రత్యేకంగా విశేషంగా పూజలు జరుగుతాయి విష్ణువుకు. అలాగే ఈ ధనుర్మాసం అంతా కూడా ప్రత్యేకంగా వైష్ణవుల్లో ఎక్కువగా కనపడడం, అలాగే శైవుల్లో కూడా చేస్తూ ఉంటారు. ఈ ఏదైతే ధనుర్మాసం ఉందో ధనుర్మాసంలో వీళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి శుచి గుళ్ళోకి వెళ్ళి అక్కడ మొత్తం పూజ అంతా చేసుకుని ఆ పూజ మంగళ నీరాజనాలు తీసుకుని ప్రసాదం తీసుకుని ఇంటికి తిరిగి రావడం అనేది జరుగుతుంది. అలాగే గోదాదేవి యొక్క పాసురాలు చెప్తాం కదా మనం, కాబట్టి ఆ గోదా ఆండాళి యొక్క తిరుప్పావేవి గానం చేసుకోవడం ఇలాంటివి కూడా మనకి విశేషంగా కనపడడం అనేది జరుగుతుంది. అలాగే ఈ నెల రోజులు కూడా దీక్షగా తీసుకున్న వాళ్ళు అయితే పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటివి స్వీకరించకుండా ఈ నెల రోజులు కూడా స్వామిని తమ యొక్క గానంతో గాని తమ యొక్క పూజలతో గాని నామస్మరణతో గాని వారిని భక్తి శ్రద్ధలతో కొలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ బృందావనం అలాంటి వాడి చోట కూడా విశేషంగా శ్రీకృష్ణుని కొలవడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇందులో నియమాలంటూ ప్రత్యేకంగా ఏముంటాయంటే ఆల్రెడీ మనకి మార్గశిర మాసం మొదలవుతుంది కూడా కార్తీక మాసంలో ఎలా చేస్తామో అలాగే మార్గశిర మాసంలో కూడా ఉదయాన్నే లేవడం, నిత్య దీపారాధన చేసుకోవడం, విష్ణు లక్ష్మి సహస్రనామాలు చదువుకోవడం అనేది జరుగుతుంది. అదే దాంట్లో ఇక్కడ కూడా ఉదయాన్నే లేచి విష్ణు ఆరాధన చేసుకొని గోదా ఆండాళ్ళ యొక్క పాసురాలు చదువుకోవడము, పూజ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు. ఇలా కనీసం దేవాలయాలకు వెళ్ళలేని వాళ్ళు కనీసం గోవిందనామ జపము, కృష్ణనామ జపము కూడా చేసుకున్నా కూడా ఇక్కడ విశేషమైన ఫలితాన్ని రావడం అనేది జరుగుతుంది. అలాగే ధనుర్మాసం అనేటప్పటికీ రవి సంచారం చేస్తాడు కదా మనకి
ధనుర్మాసం అనేటప్పటికి రవి చేస్తూ ఉంటాడు. మరి ఈ ధనుర్మాసంలో ప్రత్యేకత ఏమిటి? వీళ్ళకి ఈ ధనుర్మాసం మొత్తం ఎందుకు ఆరాధన చేస్తాము అంటే, విష్ణువు మనకి ఎలా అయితే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చూస్తామో, స్థితికారకుడు యొక్క విష్ణువు అంటే మన పోషకానికి కారకుడు. అలాంటి పోషకానికి కారకుడైన విష్ణువుని ఈ మార్గశీర్ష మాసంలో ప్రత్యేకంగా అందులో రవి ధనుర్రాశిలోకి మార్పు చెందిన తర్వాత ఏదైతే ఈ ధనుర్మాసం ఉందో, ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా పూజిస్తే ఈ సమయం ఏదైతే ఉందో, ఇది ఈ యొక్క బ్రహ్మముహూర్తంలో లేవడము ఇవన్నీ కూడా ఎందుకు చెప్తాము అంటే, ఈ రవి సంచరిస్తున్నంత సమయం కూడా దేవతలకి అది బ్రహ్మముహూర్తంతో సమానం. కాబట్టి ఈ సమయము ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా కొలవడం ద్వారా మనకి ఏవైతే వర్తమానానికి కావాల్సిన స్థితి ఉందో అదంతా కూడా ఆ విష్ణువు మనకు అందివ్వడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో అంటే ఈ ధనుర్మాసంలో విష్ణు ఆరాధన, కృష్ణ ఆరాధన, భాగవత పురాణాలు ఇలాంటివి ఉంటే, భాగవతం ఉంటుంది కదా, దాన్ని పురాణ పఠనం, అది శ్రీకృష్ణ అవతారం కావచ్చు, లేకపోతే మనం మొత్తం భాగవత పారాయణ రోజుకి ఇంత చదువుకోవడం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇవన్నీ కూడా శ్రీకృష్ణ ఆరాధనలోకి లెక్క వచ్చేవే. కాబట్టి ఈ మాసం అంతా కూడా విష్ణు ఆరాధన అనేది ఎంతో పుణ్యఫలితమైనది. కాబట్టి ఇక్కడ ప్రతిదానికి కూడా ఈ సమయంలో చేస్తే వస్తుంది అని అడిగేవాళ్ళే. కాబట్టి మరి అలాంటప్పుడు ఏ కోరికలు నెరవేరుతాయి? అసలు ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా ఏమున్నాయి? మార్గశీర్ష మాసానికి ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఈ ధనుర్మాసానికి అదే ఫలితాలు ఉన్నాయి. అసలు ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలోనే లేవమని చెప్తుందిగా శాస్త్రం. కాబట్టి కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఈ మాసంలోనైనా లేవగలిగితే, ఈ ధనుర్మాసంలోనైనా, కారణం ఏంటంటే ప్రాతకాలాన్ని లేచి స్నానం చేయడం, అలాగే ఈ యొక్క విష్ణువుకి మనం అభిషేకించుకోవడం పొద్దున్నేను స్వామివారికి. అంటే మనము చేసే ఆవు పాలు, ఈ పంచామృతాలతోనూ వాటితోనూ మనకు శక్తి కొలది చేయడం ద్వారా ఆరోగ్యము మనకి చక్కబడుతుంది. అనారోగ్య సమస్యలు ఏమైనా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా, లేకపోతే ధర్మబద్ధమైన కోరికలు ఏమైనా ఉన్నా అవన్నీ నెరవేరుతాయి. అలాగే ఈ మాసం అంతా కూడా స్వామివారికి ప్రత్యేకంగా ఏం చెప్తాం, విష్ణువుకి ఏదే ప్రీతికరమైనది ఈ మాసంలో వచ్చే పారిజాతాలు, తులసి దళాలు, ముఖ్యంగా ఈ తులసి దళాలతో స్వామివారికి మాల కట్టడం, లేదా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క దళం వేసి స్వామివారిని అర్చించడం వల్ల వీళ్ళకి ఏవైతే తమ సమస్త కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. అంటే ఎవరికి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలను తొందరగా నెరవేర్చుకోగలుగుతారు. అలాగే ఈ మాసం అంతా కూడా స్వామివారికి సువాసనాభరితమైన పుష్పాలతో వాటితో చేయడం వల్ల, అంటే మల్లె, జాజి, సన్నజాజి, విరజాజి, ఇలా సుగంధభరితమైన పుష్పాలు ఉంటాయి కదా, వాటిలతో దండ కట్టినా, విడిగా పూజ చేసినా, అలాగే మరువంతో పూజ చేసిన, ఇవన్నీ కూడా స్వామివారికి మనము శాశ్వత మనకి వైకుంఠాన్ని మనకి స్వామివారు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క ఆ పూజ చేసుకొని, లేదా ఇంట్లో పూజ చేస్తే పక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు పడుకోవడం ఇలాంటివి కాకుండా, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ స్వామివారి హారతిని స్వీకరించడము, అలాగే పొద్దున్నే ఈ పూజ చేసేటప్పుడు గోవిందనామాలను చదువుకోవడము, ఇలాంటివి చేయడం ద్వారా వీళ్ళకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే కనీసం అంటే ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు, మాకు ఓపికలు లేవు, ఏం చేయాలని అనుకున్నప్పుడు కనీసం కూర్చున్న చోటనైనా సరే గోవిందనామం చదువుకోవడం, స్నానం చేసి విష్ణు సహస్రనామ పారాయణ చదువుకోవడం, ఓ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, మనకు కనీసం ఏదైనా ఒక టీవీలోనో ఎందులోనో పెట్టుకుని కనీసం వినడం, చదవడం రాని వాళ్ళు కనీసం ఈ పారాయణ వినడం చేసినా కూడా వాళ్ళకి ఎంతో పుణ్య ఫలితం వస్తుంది. కనీసం గోవులకు వెళ్ళి ఓ అరటిపండు తినిపించడం, ఏదో ఒక తోటకూర పెట్టడం, ఏదో ఆహార పదార్థాన్ని గోవుకు పెట్టినా కూడా మనకి గోవులు అంటే మనం ఎలా అంటే కొన్ని గోవుల్ని దానం చేసినంత ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధన చేసిన, కృష్ణుని ఆరాధన చేసిన, లక్ష్మీదేవిని ఆరాధన చేసిన, శివారాధన చేసిన, గోవు యొక్క ఆరాధన చేసిన, ఏమి చేసినా కూడా కొన్ని 1000 కోట్ల జన్మల పుణ్యఫలం అనేది దొక్కుతుంది. కాబట్టి ఈ ధనుర్మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం అనేది చేసుకోవాలి.